హాయ్ ఫ్రెండ్స్, జైన్ జర్నీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన జర్నీలో భాగంగా ఈరోజు 100 కాదు 1000 కాదు 2500 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి అతి పురాతనమైన చారిత్రాత్మక ఆలయాన్ని చూడబోతున్నాం. అలాగే ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం నెల్లూరు నుండి 624 కిలోమీటర్లు ప్రయాణం చేసి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరం తరువాత అతి పెద్ద పట్టణమైన మదురై నగరానికి చేరుకున్నాము. అంతేకాదు ప్రపంచంలోని అతి పురాతనమైన నగరాల్లో ఈ మదురై నగరం ఒకటి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూడబోయే దేవాలయం మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ దేవాలయం కలవేగాయి నది ఒడ్డున ఉంది. మదురై నగరానికి కేంద్ర బిందువులో ఎంతో బహు సుందరంగా పట్టణానికి మధ్యలో ఉంటుంది. మరికొద్ది క్షణాల్లో ఆలయం ముందుకి చేరుకోబోతున్నాం. నేనైతే ఆటోలో ప్రయాణిస్తూనే ఆలయ వీధుల్లో ఉన్న రథాలను చూస్తూ వెళ్ళాను. సరే, మొత్తం మీద మా ఆటోని పార్కింగ్ చేసి ఆలయం ఎంట్రన్స్కి చేరుకున్నాను. నేనైతే 2500 సంవత్సరాల క్రితమే నిర్మితమైన ఈ పురాతన ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ఆ క్షణంలో నా మనసు ఎంతో ఆనందానికి లోనై శిల్పులు చెక్కినటువంటి శిల్పకళా నైపుణ్యాలను వీక్షిస్తూ ఎంతో ఆశ్చర్యానికి లోనై ఆలయానికి 4 దిక్కుల్లో ఉన్న 4 అద్భుతమైన రాజగోపురాలను వీక్షిస్తూ ఆ ప్రాంతమంతా భక్తితో తిరిగాడాను. మీకు కూడా ఈ ఆలయ కట్టడాలన్నీ చూపిస్తూ ఆలయం యొక్క చరిత్రను తెలియపరుస్తాను. మీరు చూస్తున్న ఈ పోలీస్ సారు కెమెరా అలౌడ్ లేదు, బయట నుంచే తీసుకోండి అన్నారు. అందుకని నేను ఎక్కువ శాతం బయట వైపు నుంచే చిత్రీకరించాల్సి వచ్చింది. ఈ ఆలయం మొత్తం 15 ఎకరాల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఆలయానికి 4 దిక్కుల్లో ఉన్న అతి ఎత్తైన 4 గోపురాలను చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మన లగేజీలు మొబైల్స్ పెట్టుకోవడానికి కౌంటర్ సదుపాయం కూడా ఇక్కడే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎంట్రన్స్ నుంచే ప్రధాన ఆలయానికి చేరుకుంటాము. అంతేకాదు 4 దిక్కుల్లో ఉన్న 4 గోపురాల నుంచి కూడా ప్రధాన ఆలయానికి చేరుకోవచ్చు. అంటే 5 ప్రవేశ ద్వారాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది దక్షిణం వైపు ఉన్న గోపురం. ఇది 16వ శతాబ్దంలో శివంది చెట్టియార్ ఎంతో అద్భుతంగా కట్టించారు. ఈ గోపురం ఎత్తు 170 అడుగులుగా ఉండి కొంచెం వంకరగా కనిపిస్తుంది. చూడండి, మహా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మదురై తమిళనాడు రాష్ట్రం యొక్క సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలు మొదలైన వాటికి నిలయంగా ఉంటుంది. అంతేకాదు ఈ నగరం అనేక రాజవంశ పరిపాలనలు చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతోమంది ఈ నగరాన్ని అభివృద్ధిపరిచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు, భారతదేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతలలో ప్రధాన పాత్ర వహించే నగరాల్లో ఈ మదురై నగరం కూడా ఒకటి. 2500 సంవత్సరాల క్రితమే సుందరేశ్వర ఆలయం నిర్మించారని చారిత్రాత్మక ఆనవాలు తెలుపుతున్నాయి. అంతేకాదు ఈ గుడి ఆ కాలపు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఫ్రెండ్స్, అద్భుతమైన శిల్ప చిత్ర కళారీలతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం. దీని గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచి ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు మనం చూడబోయేది పశ్చిమ గోపురం. దీనిని 13, 14 శతాబ్దాలలో సుందర పాండ్యన్, పరాక్రమ పాండ్యన్లు చాలా అద్భుతంగా నిర్మించారు. చూడండి. ఫ్రెండ్స్, అప్పట్లో ఇక్కడ దండయాత్రలు జరిగాయి.
ఆ దాడుల్లో ఖిల్జీ సేనానా, మాలిక్ కపూర్ ఈ ఆలయాన్ని చాలా వరకు కూల్చేశారు. ఈ దాడిలో గుడికి సంబంధించిన ఆనవాళ్లు చాలా వరకు ధ్వంసమైపోయాయి. అలా దాడులు దండయాత్రలు జరిగిన కొంతకాలం తరువాత మరలా ఈ ప్రాంతంపై పరిపాలన సాగించడానికి విజయనగర పాలకులు విజయం సాధించారు. అప్పుడు ఈ ఆలయం యొక్క శిథిలాలను తొలగించి ప్రతిరోజు పూజలు జరపాలని ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఫ్రెండ్స్, 16వ శతాబ్దంలో మదురై మొదటి నాయకరాజు విశ్వనాథ నాయకుడు ఈ ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నాడు. తరువాత తిరుమల నాయకరాజు ఆలయం అభివృద్ధికి పెద్ద ఎత్తున ధన సహాయం చేశారు. అలా ఈ దేవాలయం తిరిగి పూర్వవైభవం తెచ్చుకుని నిత్యం పూజలు, ఉత్సవాలు జరుగుతూ ప్రతిరోజు వేల మంది భక్తులతో, యాత్రికులతో ఈ ఆలయ ప్రాంగణం మొత్తం ఎప్పుడూ జన సముద్రంలా నిండుగా కనిపించడం సాగింది. ఇప్పుడు మనం చూడబోయేది ఉత్తర గోపురం. ఇది కూడా చాలా అద్భుతంగా నిర్మించారు. ఫ్రెండ్స్, ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ ద్రావిడ నిర్మాణ శాస్త్రం ప్రకారం ఉంటుంది. ఇక్కడ మనకు శాసనాలు 40 కంటే ఎక్కువే కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఈ ఆలయం యొక్క మెయింటెనెన్స్ మొత్తం తమిళనాడు ప్రభుత్వ హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ ద్వారా కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నది తూర్పు గోపురం. దీనిని 13-14 శతాబ్దాలలో సుందర పాండ్యన్, పరాక్రమ పాండ్యాలు నిర్మించారు. ఈ గోపురం సమీపంలోనే అష్టలక్ష్మి మండపం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు మొత్తం మీద గమనించినట్లయితే 16 గోపురాలు కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది 124 స్తంభాలు కలిగిన పుదు మండపం. ఇది ఆలయానికి బయట వైపు ఉంటుంది. ఇక్కడ పూర్వం అనేక భక్తి కార్యక్రమాలు జరిగేవి. ఫ్రెండ్స్, ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటంటే, అప్పట్లో మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతీదేవి చిన్న పాప రూపంలో భూమి మీదకు వచ్చింది. అప్పుడు ఆమెను పెళ్లాడడానికి ఆ పరమేశ్వరుడు సుందరేశ్వరుడుగా అవతరించాడు. అలా అమ్మవారు పెరిగి పెద్దదై మదురై నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలుదేరుతాడు. కానీ సమయానికి రాలేకపోతాడు. అప్పుడు స్థానిక దేవుడు పవలాక నైవాల్ పెరుమాల్ ఈ వివాహం జరిపిస్తాడు. ఈ వివాహాన్నే ప్రతి సంవత్సరం చిత్తిరై తిరువలుగా గణనీయమైన వేడుకగా నిర్వహిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ ఆలయం యొక్క స్థల పురాణం. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో మీనాక్షి తిరుకల్యాణం ముఖ్యమైన పండుగ. దీన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్లో నిర్వహిస్తారు. అలాగే రథోత్సవం, తెప్పోత్సవంతో పాటు పలు ఉత్సవాలు గణనీయంగా జరుగుతాయి. ఇక్కడ నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలు కూడా కనుల పండుగగా జరుగుతాయి. ఫ్రెండ్స్, మరి ఆలయం లోపల ఎలా ఉందో చూద్దాం రండి. ఫ్రెండ్స్, కెమెరాలు, మొబైల్స్ అలౌడ్ లేదు కాబట్టి ఎక్కువ శాతం మంది భక్తులు ఇక్కడే సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటారు. మీరు చూస్తున్నది టెంపుల్ ట్యాంక్. దీనిని పోర్తామరై కులం అని పిలుస్తారు. అంటే బంగారు కమలంతో కూడిన చెరువు అని అర్థం. దీనిని ఆది తీర్థం, శివగంగా మరియు ఉత్తమ తీర్థం అని కూడా అంటారు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గర్భగుడిపై బంగారు విమానం, 1000 స్తంభాల మండపం, కానీ 1000 స్తంభాలు ఉండవు, 985 స్తంభాలే ఉంటాయి. అలాగే కిలుకొండు మండపం, గోలు మండపం, పుదు మండపం వంటి అనేక శిల్పకళా స్తంభాల మందిరాలు మన నేత్రాలను ఎంతో ఆకర్షిస్తాయి. ఫ్రెండ్స్, ఈ ఆలయం 2017వ సంవత్సరమున అక్టోబర్ 1వ తేదీన స్వచ్ఛ భారత్ అభియాన్ కింద భారతదేశంలోనే అత్యుత్తమ స్వచ్ఛ ఐకానిక్ ప్లేస్గా ఎంపికయింది.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికంటే ముందు మా వీడియో మీకు చేరాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మీరు కనుక మాకు సపోర్ట్ చేసినట్లయితే ఇటువంటి అద్భుతమైన చారిత్రాత్మకమైన వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.